హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరూ గుడ్ న్యూస్ గైస్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకు అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకుని జాబ్ నోటిఫికేషన్ అనమాట. జాబ్లో చేరగానే 37,000 శాలరీ ఉంటుంది గైస్. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ఫ్రెషర్స్కి 37,000 అంటే మామూలు విషయం కాదు. సో మంచి జాబ్స్ అనమాట. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే గనక, నేను చెప్పే విధానం నచ్చితే, మీకు అప్లికేషన్ గనక అర్థమైతే గనక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ లింక్ అయినా కూడా నేను ప్రతి ఒక్కటి టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అయ్యి ఆ లింక్ యాక్సెస్ చేయండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను యాజ్ డిస్కస్డ్ అందులో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, అలాగే యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో. సో కెరియర్స్ పైన క్లిక్ చేస్తే కనుక కింద మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇది కనబడతాయి. సో మనకు వచ్చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద జూనియర్ రీసెర్చ్ ఫెలో అని ఉంది కదా. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకుందాం. అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ రెండు డౌన్లోడ్ చేసుకుందాం. మనకు 28 ఆగస్ట్ రోజు అయితే ఇదైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. సో అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ అయిపోయింది. దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. డిఆర్డిఓకి సంబంధించిన సబ్ డిఆర్డిఓకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏది, ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందే. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద వేరియస్ సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలో ఇది ఒక సంస్థ అనమాట. సో అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. సో వచ్చేసి మనకు ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలా. సెలెక్షన్ వచ్చేసి ఆన్ ది బేసిస్ ఆఫ్ స్క్రీనింగ్ అలాగే ఇంటర్వ్యూ పైన అవుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే కనుక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే జాబ్ వచ్చేస్తుంది. ఓకే. సో మనకు వచ్చేసి ఈ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఇనిషియల్గా 2 ఇయర్స్ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తారు. సో మనం చూసుకున్నట్టయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో మెకానికల్ ఇంజనీరింగ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. బీటెక్ ఎవరైతే పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో మెకానికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ డివిజన్లో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. విత్ ఎన్ఈటీ ఆర్ గేట్ స్కోర్ ఆర్ ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 1 వేకెన్సీ ఉంది. దానికి కూడా బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏరోస్పేస్లో ఫస్ట్ డివిజన్ విత్ ఎన్ఈటీ అలాగే గేట్ స్కోర్ అనమాట. అలాగే ఎంఈ ఎంటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఫస్ట్ డివిజన్ ఎట్ బోత్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనమాట. సో మనకు పోస్ట్ కోడ్ సబ్జెక్ట్ కోడ్ 3 చూసుకుంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 1 వేకెన్సీ ఉంది. దీనికి కూడా బీటెక్ చేసిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. విత్ గేట్ అండ్ నెట్ స్కోర్, ఎన్ఈటీ స్కోర్, అలాగే ఎంఈ ఎంటెక్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ కోడ్ 4 వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనమాట. 1 వేకెన్సీ ఉంది. బీటెక్ చేసిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. విత్ ఎన్ఈటీ ఆర్ గేట్ స్కోర్, ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో జనరల్ కండిషన్స్లోకి వెళ్ళిపోతే స్టైఫండ్ వచ్చేసి మంత్లీ 37,000 ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ మెడికల్ ఫెసిలిటీస్ అలాగే అడ్మిసిబుల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం. కట్ ఆఫ్ డేట్ ఏజ్ క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ వచ్చేసి క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్ 25th సెప్టెంబర్ అయితే కట్ ఆఫ్ అయితే పరిగణనలోకి తీసుకుంటాం. ఎందుకంటే అదే లాస్ట్ డేట్ అనమాట. ఆ రోజుకి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలా, ఏజ్ క్రైటీరియా కూడా మీట్ అవ్వాలా. సో ఏజ్ లిమిట్ మాక్సిమం వచ్చి 28 ఇయర్స్ అనమాట యాజ్ అన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. అది రిలాక్సేబుల్ కూడా చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి, ఓబీసీ క్యాండిడేట్‌కి యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం 5 ఇయర్స్, 3 ఇయర్స్ అలా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో వాళ్ళు మాత్రము క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హావ్ బీన్ అవార్డెడ్ డిగ్రీ, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీ, ఆగ్రాలో ఉంటుంది. ఏడీఆర్‌డీఏ ఆగ్రాలో అయితే పోస్టింగ్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. డ్యూలీ ఫిల్డ్ ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ అటాచ్డ్ యాస్ పర్ అటాచ్డ్ ఫార్మాట్. అంటే అప్లికేషన్ ఫార్మ్ కూడా ఉంది. అది మీకు చూపిస్తాను. దానితో పాటు విత్ కంప్లీట్ బయోడేటా ఫిలప్ చేసి సెల్ఫ్ అటెస్ట్ కాపీస్, మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రూఫ్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఎంక్లోజ్ చేసి టు ద డైరెక్టర్ ఏడీఆర్‌డీ ఆగ్రా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డీఆర్‌డీఓ పోస్ట్ బాక్స్ నెంబర్ 51 స్టేషన్ రోడ్ ఆగ్రా కంటోన్మెంట్ 282001 అనే అడ్రస్‌కి ఇమీడియట్‌గా డిస్పాచ్ చేసేసేయాల. ఓకే. సో మీరు ఎన్వలప్ పైన కూడా అప్లికేషన్ ఫర్ ఫెలోషిప్ ఆఫ్ జీఆర్ఎఫ్ అని క్లియర్‌గా రాయండి. రైట్ ఫెలోషిప్ నేమ్, సబ్జెక్ట్ కోడ్ అండ్ డిసిప్లిన్. సో ఏ ఫెలోషిప్
నేమ్, సబ్జెక్ట్ కోడ్, డిసిప్లిన్ ఇక్కడ ఉంది కదా! ఇది ఫెలోషిప్ నేమ్, సబ్జెక్ట్ కోడ్ ఇక్కడ ఉంది కదా క్లియర్‌గా అది మెన్షన్ చేసి డిసిప్లిన్ మీరు అఫిక్స్ చేసి పంపించాల్టుంటుంది. దాంట్లో మీరు బయోడేటా ఫిలప్ చేసేటప్పుడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్ చేయాలా, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, రైట్ టాప్ కార్నర్ అది ఫస్ట్ పేజ్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌లో వర్క్ చేస్తున్నారో ఎన్‌ఓసీ ప్రొవైడ్ చేయాలి ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి మనకు అప్లికేషన్ గురించి చూసుకుందాం. ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఇదే అప్లికేషన్. ఇదే పీడీఎఫ్‌లో అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ పేజ్‌లో ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద జూనియర్ రిసర్చ్ ఫెలోషిప్ ఇక్కడ ఫోటో పెట్టి మీరు అతికించి దానిపై సంతకం పెట్టండి. టైప్ ఆఫ్ ఫెలోషిప్ ఏది, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ పైన ఫస్ట్ పేజ్‌లో ఉన్నది చూసి సేమ్ ఎంటర్ చేయండి. అలాగే నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్ ఉంటే గనక మీరు మ్యారీడ్ అయితే గనక ఓకే. సో, జెండర్ కూడా ఇక్కడ టిక్ చేయండి. మీ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, జనరల్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్లియర్‌గా మెన్షన్ చేయండి. డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్‌లో. యాస్ ఆన్ క్లోజింగ్ డేట్ ఏజ్ ఎంత? ఎగ్జాంపుల్ 35 ఇయర్స్, 2 మంత్స్, 3 డేస్. నేషనాలిటీ ఇండియన్. సో, కరెస్పాండెంట్ అడ్రెస్ అంటే ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రెస్, ఆ పిన్ కోడ్. సో, పర్మనెంట్ అడ్రెస్ సేమ్ యాస్ కరెస్పాండెన్స్ అడ్రెస్ అయితే అదే అది పెట్టండి. లేదంటే పర్మనెంట్ అడ్రెస్ డిఫరెంట్ అయితే అది పెట్టండి. సో, కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రం మీరు పర్ఫెక్ట్‌గా ఇవ్వాలా. కరెంట్ రన్నింగ్‌లో ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్ నంబర్ ఇవ్వండి. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడీ 2 ఈమెయిల్ ఐడీలు మెయింటైన్ చేయండి ఎప్పుడైనా. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్ నుంచి హైయర్ స్టాండర్డ్ నుంచి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ మైన్యూట్ డీటెయిల్ అయితే ఎగ్జామినేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు, సబ్జెక్ట్స్, బోర్డ్, యూనివర్సిటీ, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ క్లాస్‌లో పాస్ అయ్యారు, పర్సెంటేజ్ ఇవన్నీ మెన్షన్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సుంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే గనక అటాచ్ షీట్ ఇఫ్ రిక్వైర్డ్ పీరియడ్ ఆఫ్ సర్వీస్, జాబ్ డిస్క్రిప్షన్ ఇన్ బ్రీఫ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ డిజిగ్నేషన్, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ డిపార్ట్‌మెంట్, ఫ్రమ్, టు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వర్క్ చేశారో దాని గురించి కూడా మెన్షన్ చేసి క్లియర్‌గా మీరు ఎన్‌ఓసీ కూడా సబ్మిట్ చేయాల్సుంటుంది. వెదర్ క్వాలిఫైడ్ యూజీసీ, సీఎస్ఐఆర్, ఎన్‌ఈటీ, గేట్ ఎగ్జామినేషన్ యెస్ ఆర్ నో. ఎందుకంటే గేట్ ఎగ్జామినేషన్, ఎన్‌ఈటీ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. యెస్ ఆర్ నో అంటే యెస్ అని పెట్టండి. సో, అలాగే మీ ఎన్రోల్‌మెంట్ రూల్ నంబర్, ఇయర్, స్కోర్ ఎంతొచ్చింది, వాలిడిటీ అవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేయండి. హావ్ యూ ఎవర్ బీన్ డీబార్డ్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్? యెస్ అయితే మీరసలు ఎలిజిబుల్ కాదు. నో అయితే నో అని పెట్టండి. ఓకే. సో, డిక్లరేషన్ పైన సంతకం పెట్టేసేసి, ప్లేస్, డేట్ ఏసేసి ఇమ్మీడియేట్‌గా డిస్పాచ్ అయితే చేయండి. సో, ఈ డిస్పాచ్ చేయాల్సిన అడ్రెస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం గదా! వచ్చేసి మనకి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇక్కడ. అడ్రెస్ వచ్చేసి డైరెక్టర్ ఏడీఆర్‌డీ ఆగ్రా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డీఆర్‌డీఓ, పోస్ట్ బాక్స్ నంబర్ 51, స్టేషన్ రోడ్, ఆగ్రా కంటోన్మెంట్ 282001 ఆన్ ఆర్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఓకే. అప్లికేషన్ పైన ఈ మెన్షన్ చేయండి క్లియర్‌గా డీటెయిల్స్ మెన్షన్ చేసి పంపించండి. అప్లికేషన్ డేట్ కూడా మనకు 25థ్ సెప్టెంబర్ అయితే క్లోజ్ అయితది. సో, ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. సో, వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ 37,000 సాలరీతో మామూలు విషయం కాదు. సో, అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి గైస్. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా మీకు క్లారిటీ కావాలి అని అనుకుంటే గనక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాం గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో, మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.